తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించే విగ్రహంపై వివరణ ఇచ్చారు. అనంతరం సీఎం స్పీచ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇప్పటి వరకు తెలంగాణ తల్లికి అధికారిక రూపం లేదని, ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలన్నీ ఒక పార్టీకి అనుసంధానమైనవేనని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 10 ఏళ్ల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించలేదని, అధికారిక గుర్తింపు కూడా లేదని, మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని మంత్రి పొన్నం తెలిపారు. అలాగే రాష్ట్ర సెంటిమెంట్కు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామని, ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పాటు ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం, ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు కూడా దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక అంశాలు చెప్తాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి ఒక అకంఠ దీక్షిత, సోనియా గాంధీ గారి కమిట్మెంట్, సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో జరుగుతుందని నష్టం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు. ఇవాళ వారిని అందరం కూడా వారి జన్మదినం, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రజాస్వామిక గొంతు ఏర్పడడానికి కారణమైనటువంటి నాయకురాలు అనేటువంటి మాట సందర్భంగా మనవేస్తూ, రాజకీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మనం 10 సంవత్సరాలుగా చూసిన పరిపాలన, ఉద్యోగాలకు సంబంధించి చెప్తారు. ఉద్యోగ నాయకులను పదవి విరమణ తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడ్డాయి. అధ్యక్ష 317 ఎందుకు వచ్చింది, లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక పాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకొని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే పాపం ఉద్యోగులందరూ 10 సంవత్సరాలు ఇబ్బంది పడితే మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, నేను, ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాలు దాదాపు 20-30 సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం